హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సర్కారీ జాబ్ అప్డేట్స్. ఎవరైతే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో వారికి మరొక మంచి అవకాశం అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్ వివరాలేంటో చూద్దాం. శ్రీకృష్ణ ఆయుష్ యూనివర్సిటీ కురుక్షేత్రం నుండి నాన్ టీచింగ్ మరియు పారామెడికల్ పోస్టుల భర్తీకి అధికార నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఈ నియామకాలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయబడతాయి. వాటి వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ద గైడ్ లైన్స్ స్టెప్స్ ఫర్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ బై ద క్యాండిడేట్స్ ఆర్ యాజ్ అండర్. ఏ విధంగా సబ్మిట్ చేయాలంటే క్యాండిడేట్స్ హ్యావ్ టు కంపల్సరీ రిజిస్టర్ ఆన్లైన్లో రిజిస్టర్ అవ్వాలి. recruitment.skau.ac.in లోకి వెళ్ళి నాన్ టీచింగ్లోకి వెళ్ళి అప్లై చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ తర్వాత లాగిన్ అయ్యి రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత రిజిస్ట్రేషన్ ఫస్ట్ పూర్తి చేసుకోవాలి. చేసిన తర్వాత అవసరమైనటువంటి వివరాలు, అర్హతలు, పత్రాలు అప్లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు చెల్లించిన తర్వాత మాత్రమే దరఖాస్తు పూర్తయినట్టు. చివరిగా అప్లికేషన్ ప్రింట్ తీసుకొని సంతకం చేసి సూచించిన విధంగా అప్లోడ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ ఓపెనింగ్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ చూసినట్టయితే 30/7/2026 జూలై 30 నుండి క్లోజింగ్ డేట్ ఎప్పుడు 21/8/2026. ఓకే, అప్ టు 4 PM ఈవినింగ్ 4 o'clock వరకు కూడా ఆగస్టు 21 ఈవినింగ్ 4 వరకు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ విద్యార్హత, మరి ఎన్ని ఖాళీలు ఉన్నాయి, విద్యార్హత ఏంటో చూద్దాం ఇప్పుడు. హౌ టు అప్లై, ఎలా అప్లై చేయాలంటే recruitment.skau.ac.in నాన్ టీచింగ్లోకి వెళ్ళి అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ లాస్ట్ డేట్ అప్లికేషన్కి టైం ఎప్పుడు 21/8 ఆగస్ట్ 21 ఈవినింగ్ వరకు అప్లై చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ యాడ్ అడ్వర్టైజ్ నెంబర్ అండ్ డీటెయిల్ ఆఫ్ పోస్ట్ల గురించి వివరంగా చూసినట్టయితే నేమ్ ఆఫ్ ద పోస్ట్ రిజర్వ్డ్ ఫర్ అని ఇక్కడ ఇచ్చారు చూడండి. UR, DSC, నెక్స్ట్ OSC ఇవన్నీ ఉన్నాయి. స్టాఫ్ నర్స్గా టోటల్ ఎన్ని, ఇక్కడ క్లర్క్కి మాత్రం 29 పోస్టులు ఉన్నాయి. ఆయుర్వేదిక్ పారామెసిస్ట్గా ఫార్మసిస్ట్గా 6. నెక్స్ట్ స్టాఫ్ నర్స్కి 25 టోటల్. ఈ టోటల్ ఇవి ఉన్నాయి చూడండి. నెక్స్ట్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలి, క్వాలిఫికేషన్ ఏంటో చూద్దాం. మ్యాట్రిక్, గ్రేడ్ నర్స్ రిజిస్టర్డ్ విత్ ద హర్యానా నర్సెస్ రిజిస్ట్రేషన్ కౌన్సిల్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్. నెక్స్ట్ మ్యాట్రిక్ విత్ హిందీ ఆర్ సాంస్క్రిట్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్. BAలో కానీ MAలో కానీ లేదు. మ్యాట్రిక్ విత్ హిందీ ఆర్ సాంస్క్రిట్, హిందీ కానీ సాంస్క్రిట్ కానీ ఏదో ఒక సబ్జెక్ట్ అయి ఉండాలి. లేదా 10+2 BA MA విత్ హిందీ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్, హిందీ ఒక సబ్జెక్ట్గా ఉండాలి. స్కేల్ ఆఫ్ పేమెంట్ ఎంత ఉంటుందంటే 35,400 to 1,12,400 వరకు అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ అయితే యాజ్ పర్ ద గవర్నమెంట్ రూల్స్ SC ST OBC వారి రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. ఓకే, ఇక్కడ అప్లికేషన్ ఫీజు చూద్దాం. ఫీజు చూసినట్టయితే ఫర్ మేల్ క్యాండిడేట్ ఆఫ్ జనరల్ కేటగిరీకి 1,500 రూపీస్ మేల్ క్యాండిడేట్స్కి. ఫర్ ఆల్ ఫీమేల్ మేల్ క్యాండిడేట్స్ ఆల్ కేటగిరీస్ ఆఫ్ అదర్స్ అందరికీ కూడా 1,500 ఫీజు. ఫర్ ఆల్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఆఫ్ జనరల్ కేటగిరీ ఇంక్లూడింగ్ ఫిమేల్ డిపెండెంట్ ఆఫ్ ESM ఆఫ్ హర్యానా ఓన్లీ, హర్యానా వారికి 750. ఓకే, వేరే స్టేట్స్ వారికి 1,500, ఓన్లీ హర్యానా వారికి అయితే 750 రూపాయలు. ఫర్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ OSC DSC BCA వారికి అయితే నాన్ క్రిమి లేయర్ 375 రూపీస్. ఫర్ ఆల్ PWBD క్యాండిడేట్స్కి అయితే 40%, ఓన్లీ హర్యానా స్టేట్స్ మాత్రమే చెందిన వారు మాత్రమే, నిల్, అసలు ఫీజు అనేది లేదు. ఓకే, స్టాఫ్ నర్స్ అండ్ ఆయుర్వేదిక్ ఫార్మసిస్ట్గా అంటే సెలెక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే phase 1లో అయితే రిటన్ టెస్ట్ ఉంటుంది. 105 minutes ఇస్తారు టైం, 90 మార్క్స్. ఓకే, 90 మార్కులకైతే నిర్వహిస్తారు. సబ్జెక్ట్ చూడండి, కన్సర్న్డ్ ఫీల్డ్ ఆర్ సబ్జెక్ట్ రీజనింగ్, మ్యాథమెటిక్స్, హర్యానా జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్,
మొత్తం ఫస్ట్ అయితే కన్సర్న్డ్ ఫీల్డ్ ఆర్ సబ్జెక్ట్ కి 50 మార్క్స్, రీజనింగ్ మ్యాథమెటిక్స్ కి 10 మార్క్స్, హర్యానా జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ కి 10, జనరల్ ఇంగ్లీష్ అండ్ హిందీకి 10, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ కి 10, టోటల్ ఎన్ని 90. రిమైనింగ్ ఫేజ్ 2లో స్టాఫ్ నర్స్ గా బిఎస్సి నర్సింగ్ కి 10% మార్క్స్, అంటే పర్సంటేజ్ వారి మార్క్స్ పర్సంటేజ్ పైన తీస్తారు. నెక్స్ట్ ఆయుర్వేదిక్ ఫార్మసిస్ట్ కూడా అంతే, యూపీ వైద్య ఆర్ డిప్లొమా ఇన్ ఆయుర్వేదిక్ ఫార్మసీ కూడా అంతే, 10 మార్క్స్ వాళ్ళ పర్సంటేజ్ ఏజ్ బేసిస్, సారీ మార్క్స్ బేసిస్ కాదు ఏజ్ బేసిస్ పైన 10 మార్క్స్ తీస్తారన్నమాట. నెక్స్ట్ సెలక్షన్ క్రైటీరియా ఫర్ ద పోస్ట్ ఆఫ్ క్లర్క్. క్లర్క్ పోస్ట్ మాత్రం ఫేజ్ 1 టోటల్ ఎన్ని టైపింగ్ టెస్ట్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టోటల్ మార్క్స్ ఎంత 100 మార్క్స్, టైం 10 minutes, టైపింగ్ టెస్ట్ ఇన్ ఇంగ్లీష్లో ఉంటుంది టైపింగ్ టెస్ట్ 15 మార్క్స్, మ్యాక్సిమం మార్క్స్ 15. ఓకే, నెక్స్ట్ ఫేజ్ 2లో అయితే టైం 90 minutes ఉంటుంది, రిటర్న్ టెస్ట్ ఉంటుంది 70 మార్క్స్కి. ఈ 70 మార్క్స్ అయితే రీజనింగ్ మ్యాథమెటిక్స్ 20, హర్యానా జనరల్ నాలెడ్జ్ 20, జనరల్ ఇంగ్లీష్ హిందీ 20, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ 10, టోటల్ 70 మార్క్స్ అయితే ఉంటుంది. ఇక్కడ ఫేజ్ 3లో ఏముంటుందంటే ఫిజికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి ఏజ్ బేసిస్ పైన తీస్తారు 5 మార్క్స్, 10th 12th గ్రాడ్యుయేషన్ కి. ఓకే, ఇలాంటి మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన సర్కారీ జాబ్ అప్డేట్స్ ని డైలీ ఫాలో అవ్వండి. ఓకే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.